హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇది సిఆర్ఐ బోర్ మోటార్ అనమాట. సబ్మెర్సిబుల్ 1.5 హెచ్పి మోటార్ అనమాట. ఇది కంప్లైంట్ వచ్చేసి ఇప్పుడు మీరు తమిళలో చూసిన విధంగా ఇది మోటార్ అయితే కొద్దిసేపు నడిచి దాని అంతటా ఆగిపోయి ఫాల్ట్ అని పడడం అయితే జరుగుతుంది అనమాట. కస్టమర్ కంప్లైంట్ అది. ఇప్పుడు మనం వచ్చి మొత్తం చెక్ చేసినాం అనమాట. నడుస్తుంది ఒక 1 మినిట్ ఆ విధంగా నడిచేసి మళ్ళీ అదే ఆగిపోవడం జరుగుతుంది. యామ్స్ ఫస్ట్ నడిచేటప్పుడు 13 తీసుకుంటుంది, తర్వాత నడిచి ఆగిపోయేటప్పటికి 18, 20 ఆ విధంగా తీసుకుంటుంది. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది మెకానిక్లు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కానీ యామ్స్ ఎక్కువ తీసుకుంటుందంటే మనం మీటర్ ద్వారా చెక్ చేయగానే, అలానే ఇక్కడ డిజిటల్ మీటర్ ద్వారా కూడా మనకి చూడగానే 13 నుంచి 18, 20 తీసుకుంటుందంటే మోటార్ అనేది స్టక్ అయిపోయిందని చాలామంది అయితే అనుకుంటారు అనమాట. స్టక్ అయిపోయింది, యామ్స్ కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మోటార్ నడవట్లేదు అలా అనేసి చాలామంది అట్లా అనుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చూపించే వీడియోలో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంది, అది 18 యామ్స్ 20 యామ్స్ ఎందుకు తీసుకుంటుంది, మళ్ళీ నడిచినప్పుడు 13 ఎట్లా తీసుకుంటుంది ఒకసారి అయితే మీకు ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. హోమ్మేడ్ పర్పస్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు, దగ్గరికి ఇక్కడైతే మీరు చూడొచ్చు డిజిటల్ మీటర్లో అన్ని జీరోలు ఉన్నాయి కదా, ఇంతకుముందు ఫాల్ట్ అని పడుతుండే. ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు 14 తర్వాత మళ్ళీ ఏమంటే 19కి అయితే వెళ్ళిపోయింది అనమాట. మీరైతే చూడొచ్చు 19 యామ్స్ 18 యామ్స్ అయితే తీసుకుంటుంది అనమాట. మోటార్ కూడా నడవడం అయితే లేదు. అడి చూపెట్టి మోటార్ అయితే నడవడం లేదు, ఏమంటే ఫాల్ట్ అని పడుతుంది. మనం ఇక్కడ బంద్ చేసినాం, బంద్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం అయితే ఇప్పుడు ఈ మోటార్ వైర్లు ఉల్టా సీదా కూడా అయితే మనం వేసి అయితే చూసినాం అనమాట. ఉల్టా సీదా వేసినప్పటికి కూడా అలానే ఉందన్నమాట. ఇక్కడ స్టార్టర్లో వచ్చేసి అందులో అయితే మార్పు అయితే ఏం లేదనమాట. ఇప్పుడు మోటార్ ప్రాబ్లం ఏంది అనేది మనం తెలుసుకునేది కూడా ఈ కేబుల్ వల్లనే అనమాట. ఇప్పుడు ఈ కేబుల్ మూడింటిని కూడాను మోటరు ఏ కండిషన్లో ఉంది ఏంది అనేది కూడా మనకి ఈ కేబుల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి క్లాంప్ మీటర్ ద్వారా మోటార్ అయితే చెక్ చేద్దాం వైండింగ్ అనేది. మీరు ఇక్కడ ఒకసారి అయితే చూడొచ్చు, బ్లూ అండ్ రెడ్ అయితే పెట్టాం అనమాట. ఇక్కడ కంటిన్యూటీ అయితే చూపిస్తుంది, మీరు చూడొచ్చు 5.2 ఆ విధంగా అయితే చూపిస్తుంది. నెక్స్ట్ బ్లూ అను ఎల్లో పెట్టినాం, ఇది వచ్చేసి కంటిన్యూటీ 4.5, 4.6 ఆ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెడ్ ఎల్లో పెడితే ఇందాకలు వచ్చిన రెండింటిని కూడా ప్లస్ చేస్తే ఎంత వస్తుందో అంత రావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇందాకలా 5, 4, 9, 9.5 రావాల్సి ఉండే, ఇక్కడ 8, 7.9 ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. కొంచెం తక్కువ అయితే వస్తుంది, అయినప్పటికీ గాను కంటిన్యూటీ అయితే వస్తుంది కాబట్టి మోటార్ బాగానే ఉందని కొంతమంది అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలంటే, ఈ మూడింటిని కూడాను మెల్ట్ చేయాల్సి ఉంటుంది. మోటార్ వైర్లు కామన్ వైరు, అలానే రెడ్ రన్నింగ్ వైరు, ఎల్లో స్టార్టింగ్ వైరు, బ్లూ కామన్ అనమాట. ఈ మూడు కూడా ఈ విధంగా కలిపేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కాంటాక్టర్కి సంబంధించిన ఫేస్ వైర్ అనమాట. యువతల పక్కది వచ్చేసేమో కాంటాక్టర్కి సంబంధించి న్యూట్రల్ వైరు. మీరు చూడొచ్చు, ఇది ఫేసు, ఇది న్యూట్రల్ అనమాట. కాంటాక్టర్ మ్యాగ్నెట్ కాయిల్కి సంబంధించి ఇది మనం రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. న్యూట్రల్ వైరు ఇది ఎత్తుకుందానికి ఉపయోగపడతాయి అనమాట. ఇవి రెండు కూడాను కాంటాక్టర్ ఎత్తుకుందానికి. దీంట్లో మనం ఇప్పుడు ఈ న్యూట్రల్ వైర్ అయితే తీసేసినాం. ఈ న్యూట్రల్ వైరు తీసేసినాక ఇప్పుడైతే ఎత్తుకోదు అనమాట. మనం స్టార్టర్ ఆన్ చేస్తే ఎత్తుకోదు. ఓకే, ఇక్కడికి ఫేస్ అయితే వస్తూనే ఉంటుంది. ఇక్కడికి పవర్ సప్లై, అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడికి పవర్ సప్లై అయితే వస్తుంది అనమాట. ఇది ఒత్తి పట్టుకోవాలి. దీని ద్వారా మీకు ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ అనేది చూపిస్తా. మీరు చూడొచ్చు, ఈ వైట్ వైర్ అనేది ఫేస్ వైర్ అనమాట. ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి కాంటాక్టర్ ద్వారా రిటర్న్ సప్లై మ్యాగ్నెట్ కాయిల్కి ఇటు పక్క వస్తుంది అనమాట. ఇక్కడ న్యూట్రల్ ఉన్నది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం న్యూట్రల్ ప్లేస్లో ఇదైతే ఇట్లా ఆన్ చేయాల్సి ఉంటుంది. మోటార్ అయితే వైండింగ్ ఖరాబ్ అయిన విధిగా ఉంటే మాత్రం స్టార్టర్ అయితే ఎత్తుకుంటుంది అనమాట కాంటాక్టర్.
అదే కాంటాక్టర్ ఎత్తుకోలేదంటే కనుక మోటార్ మంచిగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేబుల్ ద్వారా మనకైతే చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం పవర్ సప్లై అయితే ఆన్ చేసి ఈ వైర్ అనేది కాంటాక్టర్ మ్యాగ్నెట్ కాయిల్కి పెట్టి ఒకసారి చూద్దాం. ఇలా పెడితే మనకి స్పార్క్స్ వచ్చి కాంటాక్టర్ ఎత్తుకుంటే మాత్రం వైండింగ్ పోయినట్టే అనమాట. ఇప్పుడు స్టార్ట్ బటన్ అనేది దీన్ని ఒత్తి పట్టుకుందాం. ఓకే, ఒత్తి పట్టుకుంటే ఇక్కడ మనకి పవర్ సప్లై ఫేస్ అయితే వస్తుంది. మీరైతే చూడొచ్చు ఇక్కడికి. అలానే రిటర్న్ సప్లై ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. ఆ ప్లేస్లో మనం దీన్ని పెడుతున్నాం. ఫ్రెండ్స్, మీరైతే చూసారు ఏ విధంగా ఎత్తుకుంటుందో. ఇలా ఎత్తుకుంటే మోటార్ యొక్క వైండింగ్ ఖరాబ్ అయింది, కాలిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడనో బాడీ షాక్ అయితే వస్తుందన్నమాట. లోపల వైండింగ్ ఖరాబ్ అయ్యి అందులో వాటర్ ఉంటాయి కాబట్టి మొత్తం కూడాను బాడీ షాక్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి న్యూట్రల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. న్యూట్రల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి కాంటాక్టర్ని ఎత్తుకో విధంగా చేస్తుంది అనమాట. ఎర్తింగ్ అయితే వస్తుంది అనమాట. ఎర్తింగ్ వచ్చి ఆ విధంగా మనకి కాంటాక్టర్ని అయితే లేపడానికైతే తోడ్పడుతుంది అనమాట. ఈ మీటర్ ద్వారా కూడా మనం చెక్ చేసినా లోపల వైర్లు కట్ అయినా కానీ తెలుస్తాయి అన్నమాట వైండింగ్లో. అలా కాకుండా కంటిన్యూటీ అంతా వస్తుంది కానీ మోటార్ నడవట్లేదంటే యామ్స్ ఎక్కువ తీసుకుంటుందన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మోటార్ అయితే మొత్తానికి మనం రిమూవ్ అయితే చేసేసాం అన్నమాట. మీరు చూడవచ్చు, ఇది మోటారు, పంపు, మోటార్ అన్ని డివైడ్ చేసినాం. వైండింగ్ అయితే చెక్ చేసినాం, ఖరాబ్ అయిపోయింది. బాడీకి షాక్ అయితే వస్తుంది అనమాట. లోపల వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆ బాడీకి అయితే పవర్ సప్లై అయితే రావడం జరుగుతుంది. ఇలా అయితే మనం సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. మోటార్ లోపల ఉండగానే స్టార్టర్ ద్వారా దాని యొక్క కేబుల్ ద్వారా అయితే మనం సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు గ్రౌండ్ అయినప్పుడు మనకి కంటిన్యూటీ చూపించినప్పటికీ గాను మోటార్ అయితే మంచిగుంది అయితే అనుకోవద్దు. ఇప్పుడు యామ్స్ 18 తీసుకుంటుంది కదా, దానివల్ల మోటార్ కూడా స్టక్ అయిందని మనం అనుకోకూడదు. మోటార్ షార్ట్ సర్క్యూట్ అయినా బాడీ షాక్ అయినా కానీ మనకి యామ్స్ కరెంట్ అనేది విచ్ఛిన్నమైనప్పుడు, కరెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి యామ్స్ కూడా 18 అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి ఎంసీబీ ట్రిప్ కావడం, మోటార్ నడవకుండా ఉండడం లాంటివి అయితే జరుగుతాయి అన్నమాట. ఒకటే మనం అర్థం చేసుకోవద్దు, స్టక్ అయితే మోటారు యామ్స్ ఎక్కువ తీసుకుంటుందని. కాలిపోయినా కానీ యామ్స్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ విధంగా ఫాల్ట్లు కొన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇదైతే ఇది ఈ విధంగా తెలుసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కాలిపోయిందా లేదా అనేది కూడా మనకైతే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే గ్రౌండ్ షార్ట్ అయినప్పటికీ గాను కింద నుంచి వెళ్ళి న్యూట్రల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి, కింద నుంచి న్యూట్రల్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఈ విధంగా పెట్టగానే ఒక పక్క ఫేస్, ఇంకో పక్క మన న్యూట్రల్ అనేది గ్రౌండ్ షార్ట్ అయిన గ్రౌండ్ది పెడితే మనకు ఆటోమేటిక్గా కాంటాక్టర్ అయితే ఎత్తుకుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.